హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాని. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ నెక్ డిజైన్ కోసం క్యాన్వాస్ ని ఇలా 2 folds లో తీసుకున్నాను. క్యాన్వాస్ లెంత్ వచ్చి 9.5 inches, విడ్త్ వచ్చి 5 inches తీసుకున్నాను. ఇక్కడ విడ్త్ 3.5 inches దగ్గర ఇలా మార్క్ చేసుకున్నానండి. నెక్ లెంత్ వచ్చి 7 inches, ఇలా 7 inches దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ 2 మార్క్స్ కలుపుతూ ఓ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 30 inches దగ్గర ఇలా మార్క్ చేసుకొని, ఇటువైపు కూడా 30 inches మార్క్ చేసుకొని, ఈ 2 మార్కులను కలుపుతూ ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 3.5 inches దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి లోపలికి 1 inch దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇలా కొద్దిగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ముందుగా మనం గీసుకున్న లైన్ మీద 2 inches దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. 2 inches వదిలేసి ఇంకో 2 inches మధ్యలో ఇలా మార్క్ చేసుకోవాలి. దానికి ఆపోజిట్ లో ఇలా మధ్యలో మార్క్ చేసుకొని వీడియోలో చెప్పిన విధంగా ఇలా రౌండ్ గీసుకోవాలి. ఇక్కడ ఇలా మధ్యలో నుంచి డ్రా చేసుకోవాలి. ఇటువైపు కూడా ఇలా వీడియోలో చూపిన విధంగా డ్రా చేసుకోవాలి. క్యాన్వాస్ ని కదలకుండా ఇలా పిన్ను పెట్టుకోవాలి. ఇలా పిన్ను పెట్టుకున్న తర్వాత కట్ చేసి తీసుకోవాలి. ఇలా 1/2 inch దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ చివరన కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన ఈ క్యాన్వాస్ వేసుకొని ఐరన్ చేసుకొని చుట్టూ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కి లైనింగ్ క్లాత్ ను అటాచ్ చేసి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న క్యాన్వాస్ ని పెట్టి కదలకుండా పిన్నులు పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ పైన చివరన ఇలా వీడియోలో వచ్చిన విధంగా కుట్టి వేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా క్యాన్వాస్ పైన స్టిచ్ వేసుకున్నాక 1/2 inch క్లాత్ ని విడిచిపెట్టి ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చెప్పిన విధంగా ఇలా చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత క్యాన్వాస్ ని వెనక వైపు తిరగదిప్పుకోవాలి. ఇలా తిరగదిప్పుకున్న తర్వాత ఐరన్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఐరన్ లేకపోయినప్పుడు ఇలా పైన స్టిచ్ వేసుకున్న నీట్ ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా స్టిచ్ వేసినప్పుడు చివరిలో మొనలు నీట్గా రావటం కోసం ఇలా పిన్నిస్తో నీట్గా లైనింగ్ లాగాలి. ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ ను ఇలా వీడియోలో చూపిన విధంగా లాగి పైన స్టిచ్ వేయాలి.
ఇలా పైన కుట్టుకున్న తర్వాత ఇలా నీట్ ఫినిషింగ్తో నెక్ డిజైన్ రెడీ అండి. ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.